మనం బల్లలో పాల్పంపులు కలిగి ఉండక మనకు వాటిని చదువుకొని బల్లలో పాల్పంపులు కలిగి ఉంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలన అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. చదవబడిన లేఖన భాగములతో మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ ప్రభా యథార్థ హృదయంతో బలలో పాల్గొన్నట్లు దయగలిగినటువంటి హస్తాలకు మేము అప్పచెప్పుకుంటున్నాం. మీరే మహిమ పొందమని, కృప చూపించమని, కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యానుసారంగా ఆరాధించిన ప్రతి వారిని బట్టి దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క మహా కృపను బట్టి ఆ ప్రేమియందు ఆయన రక్తం వలన మనల్ని విమోచించినందుకు ఆ విమోచన క్రయధనం అది గొప్పది. ఆ రుణము తీరకట్లు ఉండాల్సిందే. ఆ రక్తంను బట్టే మనం ఇప్పుడేమవుతూ వచ్చామంటే ఒక సంఘం. అందుకనే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని చెప్పి, ఆ సంఘం ఏంటంటే మంద. సంఘం ఎవరు? మంద. చదవండి. కనుక ఇక్కడ ఆ సంఘము ఏమంటున్నాడంటే మంద అంటూ ఉంటున్నాడు. యావత్తు మందను గురించి చూడండి. మంద అంటే గొర్రెలు, కాపరి, గొర్రెలు, వాటికున్న రిలేషన్. కాపరిని దాటి గొర్రెలు పోవు. గొర్రెలు తిరుగుతూ ఉంటాయి. దేనికి నచ్చిన స్థలంలో దానికి వెళ్ళి మేత తింటూనే ఉంటాయి. తింటూ కాపరి వైపు కూడా చూస్తూ ఉంటాయి. కాపరి వైపు అది చూడలేదు అనుకోండి, అది పోతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా కాపరిని కనిపెట్టుకుంటూ దాని ఆహారాన్ని అది సమకూర్చుకునేటటువంటిది మంద. ఆహారం సమకూర్చుకొని మళ్ళీ ఎక్కడికి రావాలి? గొర్రెల దొడ్లోనికి రావాలి. అట్లాగే మనము కూడా వివిధ రకాలమైన పనులు, వివిధ రకాల మనసులు, వివిధ రకాలుగా కుటుంబాలు కూడా ఒక్కొక్కళ్ళ కుటుంబ భారము వేరువేరుగా ఉంటాయి. అయినను అందరం కలిసి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఏ భారాలు ఉన్నా కానీ దేవుని ఆ మందిరముకి రా. అది మంద. కనుక యావత్తు మంద. ఇక్కడ ఈ మంద ఎట్లా వచ్చిందంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మంద. కనుక సంఘము మంద. ఈ సంఘం ఎట్లా ఏర్పడుతూ వచ్చింది? అనుదినము చేర్చబడుతూ వచ్చింది అన్నమాట. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. 2:47.
ఆ అనుదినము వారితో చేర్చుచు. మంద ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. మంద ఎప్పుడు వస్తుంది? 2 గొర్రెలు, తర్వాత వాటికి పిల్లలు పుడితే మళ్ళీ 4 గొర్రెలు అవుతాయి. ఆ 4కి మళ్ళీ పిల్లలు పుడితే 8 అవుతాయి. 8కి పిల్లలు పుడితే 16 అవుతాయి. అది అది అభివృద్ధి చెందుతున్నటువంటి. అట్లాగే మనం నలుగురు ఉన్నాం. నలుగురు ఇంకొక నలుగురిని తీసుకొచ్చినప్పుడు 8 మంది అవుతూ ఉంటారు. కనుక ఇక్కడ మన జీవితంలో మంద, కాపరి. మన కాపరి ప్రభువే. మనందరము కూడా మంద. కనుక ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను. సంఘం. చూడండి, ఈ సంఘానికి ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే, మనం చదివినటువంటి దేవుని మందిరములు అనగా జీవం గల దేవుని సంఘం. ఈ జీవం గల దేవుని సంఘమునకు ఉన్న పేర్లు ఏంటంటే, మనం చదువుతూ వచ్చాము. తండ్రి ఇల్లు, నా తండ్రి పనులు, నా తండ్రి మందిరం. అంటే సంఘం అంటే తండ్రి ఇల్లు, సంఘం అంటే నా మందిరం, సంఘం అంటే దేవుని మందిరం, సంఘం అంటే దేవుని ఆలయం, సంఘం అంటే దేవుని ఇల్లు. తండ్రి ఇల్లు, మందిరము, అట్లాగే దేవుని మందిరం, దేవుని ఆలయము, దేవుని ఇల్లు. ఎన్ని ఎట్లా అయినాయి? ఏదైనాను సరే సంఘము అంటే దేవుని ఇల్లు అయినా, దేవుని మందిరమైనా, దేవుని ఆలయమైనా, ఏదైనాను నివాసము దేవుడు ఎక్కడుంటాడో అది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నివాసము? సంఘం ఎట్లా కట్టబడింది చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరికి తెలిసిన విషయమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆ ఆ ఆ మందిరం అంటే మొదటిగా మన హృదయం. అనేక హృదయాలు చేర్చబడి ఇదేమైంది? ఆత్మ సంబంధమైన మందిరం అయింది. దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని యొక్క ఆలయము, తండ్రి ఇల్లు, నా సంఘము, నా మందిరము ఇప్పుడేమవుతూ వచ్చింది? ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన మందిరం అవుతూ వచ్చింది. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధం ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉండాలి. ఎందుకు అర్పిస్తూ ఉండాలంటే పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు మనల్ని ఏం చేస్తా వచ్చేది? సజీవమైన రాళ్ల వల్లే. కనుక జీవం కలిగిన దేవుని సంఘం అంటే ఆత్మ నియమములో, ఆత్మ ఎవరంటే జీవాత్మ. జీవాత్మ నియమములో శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని చంపుకుంటూ ఆత్మ నియమం ద్వారా కొనసాగేటటువంటి వారు మనం. దాన్ని మనం ఏమన్నామంటే అది దేవుని యొక్క సంఘం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. కనుక దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మాత్రమే మనము సజీవమైన రాళ్ళముగా చేయబడుతూ ఉంటాం. కనుక ఈ విధంగా సజీవంగా ఉన్నటువంటి మనకి ఇంకొక పేరు ఉంది. ఏంటి మనకున్నటువంటి పేరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక కనుక చూడండి, మీరు దేవుని ఆలయము, మీరు ఆయన ఇల్లు. అంటే మనమే ఆలయము, మనమే ఇల్లు. ఇప్పుడు నా ఆలయము, నా మందిరము, నా యొక్క ఇల్లు, తండ్రి ఇల్లు ఇప్పుడేమైంది? మీరే.
ఎవరయ్యారు ఇప్పుడు? మనం. కనుక దేవుడు మనకంత ఆధిక్యత ఇచ్చాడు. మనమంటే ఏంటి? మన హృదయాలు. మనమంటే ఏంటి? మన కుటుంబం. మనమంటే ఏంటి? చేర్చబడిన మంద. చేర్చబడిన సంఘం. కనుక సంఘముగా మనము ఈ దినం ఏమవుతున్నామంటే కూడి వస్తూ ఉంటున్నాం. కూడి వచ్చి ఈ దేహము, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందని, ఈ దేహముతో దేవుని మహింపరచాలని, మహిమపరచాలంటే దేవుని రూపము మనలో ఉండాలి అని మనం ఏం చేస్తున్నాము? వారం వెంబడి వారం బల్లలో పాలుపంపులు కలిగి ఉంటున్నాం. బల్ల ఏం చూపిస్తుంది మనకి? ఆయన రక్తమాంసంలో మనం పాలివారం అవటం ద్వారా ఆయన శరీర అంటే శరీరాకారములో భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో ఆ జీవితాన్ని చూపిస్తుంది. ఆ జీవితము కలిగినటువంటి వారముగా మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాము? మనము దేవుని పోలికలో ఉండి మనము దేని ఆలయమై ఉన్నాము? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 6:18. ఆ, 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 అది విషయం. కనుక జారత్వం అంటే లోకాన్ని విడిచినవాడు. ఆత్మ నియమం, జీవమునిచ్చు ఆత్మ నియమము పాప శరీర నియమముల నుంచి మనల్ని విడిపించను. రోమపత్రికలో మాట ఉంటుంది అది. 8 చదువు. కనుక ఈ పాపం మరణముల నియమం నుంచి మనల్ని ఏం చేస్తామన్నది విడిపిస్తూ కనుక జీవమునిచ్చు ఆత్మ నియమము పనిచేయాలంటే మన యొక్క హృదయాలు లేకపోతే మన దేహము దేని కాలమై ఉంటూ ఉండాలి? పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంటూ ఉండాలి. ఆ ఆలయముగా ఉన్నప్పుడు అంటే మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటటువంటి ఒక స్థలముగా చేసుకున్నప్పుడు పాప మరణముల నుంచి మనల్ని తప్పించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఈ దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివసించాడు. ఈ దేవుని యొక్క గొప్పతనం చాలా. ఎందుకంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మామూలుగా మన హృదయంలో కాకుండా చూడండి ఎక్కడ నివసిస్తాడంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ. చూడండి ఎక్కడ నివసిస్తాడు? ఆకాశమందున్న గొప్ప దేవ. ఎక్కడ నివసిస్తాడు? ఆకాశమందున్న గొప్ప దేవ. ఇంకెక్కడ ఉంటాడు అంటే ఆకాశంలో నివాసం ఉంటాడు. కీర్తనలు 89:7. 80 పరిశుద్ధుల సభలో నివసిస్తూ ఉంటాడు భీకరంగా. ఇంకా భయంకరుడు. కనుక పరిశుద్ధ దూతల సభలో ఉండేటటువంటి దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. అంటే దేవుడు ఆయనకి కనుమరిగింది ఏదీ లేదు, అంతా చూస్తున్న దేవుడు. ఆ భూమి ఆకాశములు అందంతటా ఉన్న దేవుడు. ఇంకా మనకి బాగా అర్థం కావటానికి రాజులు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. 8:27.
చూడండి, ఈ దేవుడు ఎవరు అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఈ దేవునిలో మనకు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనలో నివసించాలని మన కోరిక ఏ విధంగా మనం నెరవేర్చుకుంటున్నామంటే వారం వారము ఆ రొట్టెలోను ఆ ద్రాక్ష రసంలో మనం పాలు పంపులు కలిగి ఉండటాన్ని బట్టి ఈ దినం మనం ఏమవుతున్నాము, ఆ యొక్క నిర్ణయాన్ని మనము తెలుపుతూ ఉంటున్నాం. ఏ నిర్ణయాన్ని తెలుపుతూ ఉంటున్నాము? ప్రభువు నాలో నివసిస్తున్నాడు, ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని మనము చేస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, దేవునిలో సమస్తము ఉన్నది గనుక, దేవుడు మనకు మరి ఒక మనల్ని ఒక మందిరంగా చేసుకున్నాడు గనుక, బేతేల్ అంటే దేవుని మందిరం. కనుక దేవుని మందిరం, ఆ దేవుని మందిరము ఎటువంటిది? పరలోకపు గవిని. కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4:4. ఆ, ఆ, ఆ. కనుక మనము రాత్రి పడుకునేటప్పుడు భయంతోనే ఉంటాం. కనుక భయం లేకుండా ఉండాలంటే ఉదయకాలం ఏం చేయాలి? 4:4 ఏం చెబుతుంటున్నాడు? ఆ, ఆ, ధ్యానము కలిగి ఉండాలి. చూడండి, ఈ దేవుణ్ణి మనము కలిగి ఉండటానికి అది బేతేల్ అంటే దేవుని మందిరం. ఈ మందిరంగా మనం ఉండటానికి పరలోక గబిని అంటే చేర్చబట్టడానికి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? పడకల మీద లెగవక ముందే మనము ప్రారంభం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి మరణ భయం అనేది ఉన్నది. ఏం భయం ఉన్నది? మరణ భయం. మరణ భయం అంటే చస్తామని కాదు. ఏది కాకపోయినా, మనం అనుకున్న పని ఏది నెరవేరకపోయినా మనకు ఒక విధమైన భీతి కలుగుతూ ఉంటుంది, భయము కలుగుతూ ఉంటుంది. ఆ భయం అన్నీ తొలగిపోవాలంటే పడక మీద ఉండగానే దేవుని గురించిన ధ్యానం అనేది చేసుకుంటూ ఉండాలి. కనుక బేతేలు యొక్క అనుభవం ఏంటి అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం మనము సంపాదించుకోవటం. ఎందుకంటే యాకోబు అప్పటికి అన్నీ అనుభవిస్తూ వచ్చాడు. లోకంలో ఎవరిని ఎట్లా మోసించాలి, ఏ విధంగా మోసించాలి, ఎట్లా సంపాదించాలి, ఏ విధంగా పిల్లల్ని కలిగి ఉండాలి, దాసీలను ఏ విధంగా ఉండాలి, అన్నీ అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఎవరు సహవాసం లేదంటే దేవుని సహవాసము అంటే దేవునితో ఇక్కడ గడిపే అనుభవం లేదు. కానీ దేవుడు మాత్రం యాకోబుని విడిచిపెట్టట్లా. అంతే కదా, దేవుడు యాకోబుని విడిచిపెట్టట్లా. యాకోబు ఏమన్నా దేవుడిని కలిగే ఆ మనసుని ఇంకా తను కలిగి ఉండట్లా 20 సంవత్సరాలు. అట్లాగే మన జీవితంలో కూడా అదే. మన జీవితంలో బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనం మాత్రము దేవుడిని విడిచి తిరుగుతూ ఉంటాం. యాకోబుకి మనకి అదే పోలిక. మన పోలిక ఎక్కడ కలుస్తుంది అంటే యాకోబులో కలుస్తుంది, కానీ ఇశ్రాయేలులో కలవదు. ఇశ్రాయేలు అంటే రాజా కుమారుడు, యాకోబు అంటే మోసగాడు. కనుక మన ఎన్ని మోసకరమైనటువంటి వాటిల్లో మ్యాచ్ అవుతాయి. దేవుని కుమారు అంటే రాజ్యరికంలోనికి మ్యాచ్గా. అందుకని ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాం. ఎందుకు వస్తామంటే, ప్రభా నా తలంపులు నా ఊహలు యాకోబులాగా ఉన్నాయి, కానీ నా ఊహ నా తలంపు యాకోబుని రాజకుమారుడిగా మార్చినటువంటి వాడు నన్ను కూడా ఆ విధంగా మార్చు ప్రభువా. ఎప్పుడైతే బేతేలు అనుభవంలోనికి వచ్చాడో, బేతేలు అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబు తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. కనుక కుటుంబం అంతకుముందు యాకోబు దేవుని మాట కూడా వినలా. ఇప్పుడు యాకోబు వినడంతో పాటు
ఇప్పుడేమవుతూ వచ్చాడు, కుటుంబాన్ని కూడా వినిపింప చేస్తూ వచ్చాడు. కనుక యాకోబులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మార్పు అదే. కనుక మన జీవితంలో కూడా యాకోబు వలె మనము కూడా ఈ విధంగా మార్పు చెందినటువంటి వారముగా ఉన్నప్పుడు చూడండి, ఆయన స్వరం వినగలిగాడు అన్నమాట. అదే ఆది కాండము 35వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆ, ఆ, పరమునకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? 14వ వచనం. ఉమ్. చూడండి, ఇక్కడ మనము తెలుసుకునే సత్యం ఏంటంటే, పరమునకు పోయాడు. అక్కడ ఒక స్తంభం, అంటే రాతి స్తంభం కట్టించి, మనం చదివినటువంటి ఆ యొక్క మరి ఆ బేతేలు యొక్క అనుభవంలో ఒక రాయిని తీసుకొని నూనె పోసాడు. నూనె పోసి బేతేలు అని పేరు పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? ఒక స్తంభము కట్టించాడు. కట్టించి దాని మీద పానార్పణము చేసి, నూనెయు దాని మీద పోసి. పానార్పణము చేయటం అంటే మరలా తిరిగి రానిది. కనుక పానార్పణం యొక్క అనుభవం ఏంటంటే, ఏదైతే దేవుడు ఇస్తాడో దానిని పోగొట్టుకున్నా, అది తిరిగి రాదు అని తెలిసిన ముందుకు కొనసాగే అనుభవంలోనికి తీసుకురావటానికి పానార్పణము చేయబడుతూ వచ్చాడు. ఎందుకు అంటే, ఈ పానార్పణము చేసిన తర్వాత యాకోబు బేతేలు యొక్క అనుభవంలో, అంటే తాను మరి అన్ని దేవతలను శుచిపరుచుకొని వస్త్రములను మార్చుకొని బేతేలుకి వెళ్ళి ఆ సర్వశక్తుని యొక్క మరి ఆశ్రయం కింద బలి అర్పించటాన్ని బట్టి, బలిపీఠం కట్టడాన్ని బట్టి, దేవుడు తనతో మాట్లాడటాన్ని బట్టి, అక్కడ పానార్పణంగా చేయటాన్ని బట్టి యాకోబు జీవితంలో తనకు ఒక నష్టం కలుగుతూ వచ్చింది. ఏంటి నష్టం అంటే, తనకి ఇష్టమైన భార్య రాహేలు మరి ప్రసవ వేదనలో మృతి పొందుతూ వచ్చిందనమాట. ప్రాణం పోవుచుండగా రాహేలు మృతి పొందటం, ఆమెను పాతిపెట్టడం జరిగింది. ఇక్కడ దేవునితో మాట్లాడిన స్థలం, పానార్పణముగా పోయబడినటువంటి స్థలం, యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్పు చెంది దేవుని మీద పూర్తిగా ఆధారపడటానికి ఇక్కడ రాహేలుని విడిచిపెట్టుతూ వచ్చాడు. దేవుడు రాహేలుని మరి తన దగ్గరికి చేర్చుకున్నాడు. యాకోబు జీవితంలో దేవుని చిత్తములో ఉండేటట్టు యాకోబుని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. అబ్రహాం జీవితంలో కూడా అంతే. అబ్రహాము ఇస్సాకును దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవుడికి సమీపస్తుడవుతూ వచ్చాడు. యాకోబు రాహేలును దూరపరుచుకున్న తర్వాత దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడిని అంటిపెట్టుకొని ఉండటాన్ని బట్టి యాకోబు సంతానం అంతా కూడా ఏమవుతూ వచ్చింది? ఆశీర్వదింపబడుతూ వచ్చింది. కనుక దేవునిలో మన యొక్క అనుభవం, మనకిష్టమైనటువంటి వారు మనం దూరం అవుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉన్నప్పుడు మన సంతోషం అపహరింపబడదు. అదే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి కలిగి ఉండటం, దేవుణ్ణి మనలో కలిగి ఉండటం, మన ద్వారా దేవుణ్ణి ప్రకటించటం, మన ద్వారా దేవుణ్ణి కనపరచటం, అదే దేవుని ఇల్లు. అందుకని జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలో. కనుక జీవము కలిగిన దేవుని సంఘం, కనుక బేతేల్ దేవుని సంఘం, పరలోకపు గవని. కనుక ఈ గవనిలో మనం నిలకడగా ఉండాలంటే మంచముల మీద ఉన్నప్పుడే భయము నుండి పాపం చేసేటటువంటి వారంగా ఉండకుండా దేవుని గురించిన జ్ఞానము కలిగి భయము లేకుండా చక్కగా జీవించటానికి
కనుక భయము అనేటటువంటిది చూడండి, భయపడుతూ వచ్చాడు. అదే ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం చదవండి. 28, 17. ఆ, ఆ, ఆ. అది కనుక భయపడ్డాడు. పరలోకపు గవిని అని చెప్పాడు. అక్కడ ప్రాణార్పణంగా పోయబడ్డాడు. రాహేలు తన నుంచి దూరమైన భయపడల. అది ఇక్కడ దేవుడు చూశాడు, భయపడ్డాడు. అక్కడ రాహేలు మరణం పొందింది, భయపడలేదు. రెండిటికి వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ బలిపీఠము కట్టి కుటుంబముగా తను తాను దేవునికి ఏం చేసుకున్నాడు, ప్రతిష్ఠిత చేసుకున్నాడు. కుటుంబంలో అందరూ నమ్మకముగా యాకోబు చెప్పినట్లు వారు వింటూ వచ్చారు. వారు ప్రభువుకి ఇష్టలై ఉంటున్నారు. ఇప్పుడు ప్రభు మాటను వారు వినగలుగుతూ ఉంటున్నారు. ప్రభు స్వరమును, ప్రభువును చూడగలుగుతూ ఉంటున్నారు. కుటుంబముగా ఉండటాన్ని బట్టి ఈ కుటుంబములో మొదట దేవుని దగ్గరికి చేర్చబడినటువంటి వారు రాహేలు. తర్వాత అందరూ వరుసన పోతూ ఉంటారు. యాకోబు ఏమి ఇక్కడ లేడు. తర్వాత యాకోబు కూడా ఎక్కడికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందరూ అందరూ కూడా ఇప్పుడు మనము ఆదికాండము 35వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అందరూ ఉన్నారు. కానీ ఈ దినము ధ్యానిస్తున్నప్పుడు ఈ సమయానికి వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు, పరలోకపు గవిని అనేటువంటి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి పోయారు. కనుక వారి నిరీక్షణ అది. వారు పోయారు. ఎక్కడికి పోయారంటే దేవుని దగ్గరికి పోయారు. మనం కూడా అదే తోవలో పోవాలి. అదే తోవలో పోవాలంటే మనం ఏం చేయాలి, ఆ విధంగానే జీవిస్తూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక యాకోబు జీవితంలో మనము నేర్చుకునే సత్యం ఏంటంటే, యాకోబు మాత్రమే కాదు, యాకోబు తన కుటుంబాన్ని ఏం చేస్తూ వచ్చాడు, సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. కనుక ఆ దాన్ని బట్టి దేవుడు యాకోబును ప్రేమిస్తూ వచ్చాడు. యాకోబులో సమస్తము, ఎందుకంటే దేవుని నామం పరిశుద్ధమైంది. చదవండి, అదే కీర్తనలు 99:9. 99:9 చదవండి. ఆ, ఆ, ఆ. అది విషయం. చూడండి, యుగాలు ఆయన పరిశుద్ధ స్థలం ఎదుట సాగిల పట్టానికి ఆ కుటుంబం అంతా ఇప్పుడు ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద వరుస పెట్టి మనం పోతా ఉంటాం. ఎవరు ఆగం. వారి వారి సమయం కొలది దేవుని దగ్గరికి మనము చేర్చబడుతూ ఉంటాం. కనుక వారందరూ ఇప్పుడు మనలో మన కుటుంబంలో, మన కుటుంబం అంటే మన తల్లులు, మన తండ్రులు, మన యొక్క తాతలు, ముత్తాతలు అందరూ పరమునకు చేర్చబడుతూ వస్తూ ఉంటున్నారు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం వస్తూ వచ్చారు, వారి బాటలోనే మనం పోతూ ఉంటున్నాం. కనుక మనందరం ఇప్పుడు ఎక్కడ ఉంటాము, పోయి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడేటటువంటి అనుభవం. ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత అంటాం, అట్లా ఈ యొక్క మోషే అన్నాడు. ఎట్లా అన్నాడు మోషే? అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. 15, 11 నిర్గమ. మహానీయుడవు. చూడండి, ఆయన మహనీయుడు. మనం ఎక్కడికి ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరంటే మహనీయుడు. అటువంటి దేవుడు ఎవరూ లేరు. అంత ఘనత నొందినటువంటి దేవుడు. యెషయా 57:15 మనకు తెలిసిన విషయమే. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. కనుక ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుని చాటున చూడండి, అదే కీర్తన 93:5. 93:5. అది పరిశుద్ధత. కనుక దేవుని యొక్క పరిశుద్ధత దేవుని మందిరమునకు అనుకూలం. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నప్పుడు మనమే దేవుని మందిరం. కనుక శాసనము తప్పిపోవు, దేవుడి నియమం తప్పిపోదు.
దేవుని మందిరమునకు దేవుని పరిశుద్ధత అనుకూలం గనుక, ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత కొరకే యాకోబు ఇప్పుడేం చేస్తున్నాడు? ఆదికాండం 35:1 ప్రకారం దేవుడు చెప్పిన విధానంలో వారు ఇప్పుడేం చేసుకోవాలి? శుచి చేసుకోవాలి. వస్త్రాల్ని మార్చుకోవాలి. మార్చుకొని నువ్వు బేతేలుకి వెళ్ళాలి. అక్కడ నివసించాలంటే ఫస్ట్ నీ జీవితము మరి ఏదన్నా లోటుపాట్లు నువ్వంటే నువ్వు కాదు, నీ కుటుంబంలో ఇప్పుడు అక్కడ అంతకుముందు దాకా రాహేల్లో ఏమున్నదంటే, రాహేల్లో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఇంకా ఆమె దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేశారు ఇప్పుడు? ఆ చెట్టు దగ్గర గొయ్యి తీసి వాటన్నిటిని పాతిపెడుతూ వచ్చారు. పాతిపెట్టినప్పుడే దేవుడు అంగీకరిస్తూ వచ్చారు. కనుక ఆమె పరిశుద్ధపరచబడుతూ వచ్చింది. పరిశుద్ధమైనటువంటి మనసుతో దేవుని దగ్గరికి చేరింది. ఆ దేవుని దగ్గరికి పరిశుద్ధమైన మనసుతో చేరింది అనే విశ్వాసం యాకోబులో ఉంది కనుక యాకోబు నిరుత్సాహపడక మరి ఇంకా దేవునిలో కొనసాగటానికి, దేవుని మీద పూర్తిగా ఆధారపడటానికి కారణమవుతూ వచ్చాడు. కనుక మన జీవితంలో కూడా మనము ప్రతిదీ కూడా ఈ అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక మరి ఆదికాండం 12:8 కూడా అబ్రహాం విషయంలో ఏమంటాడు? ఆదికాండము 12:8. ఆ, 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 ఆ. యెహోవాకు బలిపీఠము కట్టి, అది ఆదికాండము 33. 33లో కూడా యాకోబుది ఉంటుంది. చదవండి. ఉమ్, 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 ఉమ్. అంటే ఇక్కడ 10వ వచనం చదవండి. ఆ, ఆ. ఒక్క నిమిషం. 20. 20. ఎలోహిం ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. చూడండి, అబ్రహాము బలిపీఠము కట్టించాడు, అట్లాగే యాకోబు కూడా బలిపీఠము కట్టించాడు. దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే అంటే ఏది నాకు వద్దు అన్న కాన్సెప్ట్లోనికి వచ్చాడనమాట. కనుక మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు, ఇటువంటి ప్రణాళిక ఉన్నప్పుడు మనం తప్పిపోము. దేవుడి వాక్యము నిశ్చలమైంది, నిలకడైనది. కనుక దేవుని వాక్యములో సమస్తం మనం బోధింపబడుతూ ఉంటున్నాం. ప్రసంగి 5:1 చదవండి. 5వ అధ్యాయము 1వ వచనం. 5:1. అది కనుక ఇక్కడ మనము దేవుని మందిరములకు వచ్చి దేవుని మాటలు వినటము అది శ్రేయస్కరం. అదే మన ప్రవర్తన. యాకోబు జీవితంలో అక్కడ జరిగింది ఏంటంటే, ఆ స్థలమునికి వెళ్ళటానికి తాను శుద్ధి చేసుకున్నాడు. మనము దేవుని మందిరానికి రావడానికి, దేవుని మాట వినటానికి హృదయాన్ని సిద్ధపాటు చేసుకుంటూ ఉండాలి. కనుక మాట వినాలంటే మనము వాక్యము ప్రారంభానికి ముందే రావాలి. మనం మధ్యలో ఉన్నప్పుడు ఈడ వాక్యం స్టార్ట్ అయినప్పుడు మాట ఎక్కడ దాకా వినపడుతుందా? మన మైకు వినపడదు కదా. అప్పుడేమవుతుంది? మాట విననొల్లని ప్రజలం అవుతూ ఉంటాం. కనుక దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు దేవుని మాట వినటానికి అనుకూలమైన సమయాన్ని మనం కలిగి ఉంటూ రావాలి. కనుక మన జీవితంలో హెబ్రోన్ అంటేనే సహవాసం. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 14 నుంచి చదవండి. ఆ, ఉమ్, ఆ,
హ్మ్. 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 అది. చూడండి హెబ్రోన్‌లో బలిపీఠం ఎప్పుడు కట్టాడు ఈయన? లోతును లోతు తన నుంచి వేరైనప్పుడు. కనుక లోతు వేరైనప్పుడు అబ్రహాము బలిపీఠం కడుతూ వచ్చాడు. సహవాసం. అట్లాగే ఇస్సాకు కూడా బలిపీఠం కడుతూ వచ్చాడు. యాకోబు బలిపీఠం కడుతూ వచ్చాడు. మనము కూడా ఆదివారం, ఆదివారం బలను సమీపిస్తూ ఉంటున్నాం. ఈ బల్ల ఒక బలిపీఠం. ఆయన మరణ భూస్థాపన, పునరుత్థానాన్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సమయం ఇది. కనుక వారు బలులు అర్పిస్తూ వచ్చారు. మనము ఆ బలిని మనం కోరుకుంటూ ఉంటున్నాం. ఆ బలి మనలో నివసించాలని, ప్రభు యొక్క లక్షణాలు మనలో ఉండాలని మనము కోరుకుంటూ ఉంటున్నాం. కనుక దేవుని మరి ఆ ఎరిగేటటువంటి సత్యములో మనం ఉండాలి. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3, 4. ఆ! 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 చూడండి, దేవునిలో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడిని కలిగి ఉన్నప్పుడే యాకోబుకి ఏమి శ్రమ వచ్చింది? యాకోబు దేవుడి మీద ఆధారపడ్డప్పుడే ఒకవైపు అన్న తరుముతూ ఉన్నాడు. ఒకవైపు ఇష్టమైన భార్య దూరం అవుతూ వచ్చింది. కానీ ఈ శ్రమలన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తామన్నాడు? నమ్మకముగా తోడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఒక శ్రమ అనుభవం వచ్చినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. మరి అపవిత్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు. అదే దశలోనికి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధులు అవ్వటానికి పిలిచిన దేవుడు ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి మన నుంచి ఏది దూరమైనా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అనేటటువంటి ఒక నిశ్చయితను మనము కలిగి ఉన్నప్పుడు మనము బేతేలుకు వెళ్ళుదము రండి. వెళ్ళేటప్పుడు వస్త్రాలు మార్చుకుందాము రండి. మనము లేచి బేతేలుకు వెళదాము. లెగవాలి. కనుక మనము మందిరానికి రావాలంటే కూర్చున్న చోట నుంచి లేచినప్పుడు మనం మందిరానికి వచ్చేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటూ ఉంటాం. కనుక దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకునేటటువంటి స్థలం, దేవుడు మన ఎడల ప్రేమ చూపించి మన పక్షముగా మనల్ని ఆశీర్వదించే స్థలం. కనుక మనము అక్కడున్నామా ఇక్కడున్నామని కాదు, దేవుడు మన పక్షంగా చేసిన కార్యాలను మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. మరి మన బిడ్డలు మరి ఆశీర్వదింపబడ్డారంటే, చదువుల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే, ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానంలోకి రాబోతున్నారంటే, మరి వివాహాలు అవుతున్నాయి అంటే ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం. మన కుటుంబాల్లో మరి దేవుని యొక్క సువాసన ఉండటాన్ని బట్టి మరి మనం కూడుకునేది ఇది మరి ఎంతో అననుకూలం. కానీ మనము ఆరాధించే దేవుడు స్థిరమైన దేవుడు. కనుక ఆ దినము వారు స్థలాన్ని చూడల. వాళ్ళు ఆ స్థలములో ఉన్న ఎవరిని చూశారు? యాకోబు అంటే ఫ్యామిలీ ఆ దేవుడిని చూస్తూ వచ్చారు. కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ప్రభువులో ఎంత అంటే దేవుని ఆత్మ మనలో నివసించడానికి మన హృదయం ఎంత విశాలపరుచుకుంటామో, దేవుని ఆశీర్వాదాలు కూడా అంత విశాలముగా మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. కనుక ఇది దేవుని మందిరమే కాదు, ఇది వేరొకటి కాదు. కనుక దేవుని మందిరం ఎట్లా ఉండాలి? ఒక మాట చదువుకొని మనము బలలో పాల్గొంటాం. లేవి 19వ అధ్యాయం 30వ వచనం. లేవి 19:30. ఆ! 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 కనుక
మందిరములో జరిగే కూడికలకి. అంతే కదా దాని అర్థం? మళ్ళీ చదవండి అర్థంతో. ఆ! 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 మన్నింపబడాలంటే అర్థం ఏంటి? ఘనపరచాలి. ఆ పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? ఆ! నేను యెహోవాను. కనుక నా పరిశుద్ధ స్థలమును మన్నించాలి. అట్లాగే భయపడాలి. అట్లాగే ఘనపరచాలి. అదే లేవి 26:2లో నేను నియమించిన విశ్రాంతి దినం చదవండి. 26:2. ఆ! 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 కనుక సన్మానించాలి, ఘనపరచాలి. అదే దేవుని మందిరములో జనులు ఎలాగూ ఉండవలెను. ఎలాగుండాలి? దేవుని సమయం ఘనపరచాలి. దేవుని మందిరమును, సమయాన్ని సన్మానించాలి. అప్పుడు యాకోబులము ఇప్పుడేమవుతాము? ఏమవుతాం? యాకోబుల్లాగా ఉంటారా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మోసగాడు దేవుని కుమారుడు, రాజా కుమారుడు అవుతాడు. మనము కూడా ఆ రాజకుమారులుగా ఉండేటట్టు దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయము చేయనుగాక. ఆ విధంగా మనం ఒప్పింపబడి మరి ఒక తీర్మానం తీసుకొని దేవుని మందిరమును మనము కలిగి ఉండటానికి. మందిరం అంటే ఇదే. ఎక్కడ మనం కూడి వస్తామో అదే. దేవుని మందిరం అంటే మన కుటుంబముగా దేవుణ్ణి ఉదయాన్నే కుటుంబముగా లేకపోతే సాయంత్రము దేవుని యొక్క సన్నిధానాన్ని గడపటం. అట్లాగే మంచం మీద మనం పడక ముంచి లఘువుగా మునిపే మనము కలిగే ధ్యానమే దేవుణ్ణి మందిరం. కనుక దేవుని మందిరం అంటే వ్యక్తిగతముగా కుటుంబముగా చేర్చబడినటువంటి ఒక మందగా. ఆ విధంగా దేవుని మందిరమును అనుభవించే పద్ధతిలో ముందు కొనసాగేటట్టు దేవుడి సహాయము